ఓల్డ్ మూవీతో వస్తున్నారు కాబట్టి ఒక చిన్న బోల్డ్ మూవీ నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను. అడిగావా లేకపోతే ఏం లేదా, ఆమె పర్సనల్ లైఫ్ ఏంటి ఏం లేదు, డైరెక్ట్గా వచ్చి కిస్ పెట్టడానికి అర్థం కాదు. ఆవిడ ఏం అనలేదు కదండి, మీకేమైంది నాకు అర్థం కాలేదు. ముందుగా ఒక బోల్డ్ మూవీతో వస్తున్నారు కాబట్టి ఒక చిన్న బోల్డ్ మూవీ నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, బాగుంది ఇది. యా ఓకే, నేను ఒక కిస్కే ఇంత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాను. సినిమాలో ఎన్ని కిస్సులు ఉన్నాయో మరి ట్రై ఒక్క నిమిషం. అసలు ఇప్పుడు ఇంటర్వ్యూ అన్నావు, స్టార్ట్ చేసావు, ఏదో బోల్డ్ కంటెంట్ కదా అని చెప్పి సినిమా వేరు ఇంటర్వ్యూ వేరు కదా. మరి వితౌట్ పర్మిషన్ అసలు అమ్మాయిని అడిగావా లేకపోతే ఏం లేదా, ఆమె పర్సనల్ లైఫ్ ఏంటి ఏం లేదు, డైరెక్ట్గా వచ్చి కిస్ పెట్టడానికి అర్థం కాదు. ఆవిడ ఏం అనలేదు కదండి, మీకేమైంది నాకు అర్థం కాలేదు. నాకేదంటే నేను ఇక్కడ విట్నెస్ కదా, నేను ఇక్కడ కూర్చున్నాను. ఐ డోంట్ నో కరెక్ట్ కదా, అంటే ఐ డోంట్ నో ఇఫ్ యు no of course not. I mean he has to defend me. హ్యాండ్ మీద కిస్ చేయడం పెద్ద తప్పేం కాదు కదా, మీకు జనరల్ గా కల్చర్ అంటే ఎవరు చెప్పారు అది? కల్చర్ ఇస్ అంటే ఏంటి కల్చర్ అది? అంటే ఏదో ఇంటర్వ్యూకి వచ్చేసి గ్రీట్ చేస్తారు కదా, ఇలా హ్యాండ్ కిస్ చేసి గ్రీట్ చేస్తూ ఉంటారు. మీరు గ్రీట్ చేశారా? అయ్యా ఇంటర్వ్యూకి మేము ప్రొఫెషనల్ గా వచ్చామండి, సినిమా కంటెంట్ ప్రమోట్ చేయడానికి వచ్చాము. దాంట్లో మీరు ఇంటర్వ్యూ కోసం వచ్చారు, ఓకే ఇంట్రడ్యూస్ చేశారు, దాంట్లో కూడా ఆహా ఇయా అనేదో ఓకే ఫైన్, అది మీ ఇది. కానీ అలా కిస్ చేయడం I don't know. I didn't feel comfortable. So wouldn't I know, no, of course not. ఓకే, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా అంటే ఇందులో నార్మల్గా ఎన్ని బెడ్ సీన్స్ ఉంటాయి, ఎన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, ఎన్ని బోల్డ్ సీన్స్ ఉంటాయి, అండ్ ఎవరితో చేస్తున్నప్పుడు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు ఈ సీన్స్? What is this question? అసలు ఈ క్వశ్చన్స్కి అంటే మీరు ఈ సినిమా గురించి మాట్లాడడానికి వచ్చారు, దాంట్లో మీరు ఏదో కొంచెం అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ అడగడం అనేది నాకైతే నచ్చలేదు. అంటే ఇప్పుడు మీరు బోల్డ్ ఆహ్వానం చెప్పారు, మీకు ఇది చేయమని. అంటే బోల్డ్ మూవీతో వస్తున్నారు కాబట్టి బోల్డ్ అయితే బోల్డ్ అంటే మా కంటెంట్ లో బోల్డ్ అండి, అంటే ఏదో బోల్డ్ ఇప్పుడు ఒక బోల్డ్ కంటెంట్ మీరు ధైర్యంగా మా ముందుకు తీసుకొస్తున్నప్పుడు బోల్డ్ క్వశ్చన్స్ అడిగితే తప్పేంటి? మీరు స్పోర్టివ్ గా తీసుకోవాలి. మీరు ఎలాగైతే మాకు స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తున్నారు, మీరు అలాగే తీసుకోవాలి. సినిమాలో మాకు స్క్రిప్ట్ చెప్తారండి, డైరెక్టర్ దాన్ని నరేట్ చేశారు, మేము ఎన్నో స్క్రిప్ట్ రీడింగ్స్కి వెళ్ళాం, దాని తర్వాత మా పర్మిషన్స్ కొన్ని అగ్రిమెంట్స్ సైన్ చేసి మేము దాంట్లోకి సినిమాలోకి వెళ్ళాం. అలా అని చెప్పి మేము ఇప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాము, ఎవడో ఒకటి వచ్చి మీరు భలే బోల్డ్ కంటెంట్ చేశారని వెనకాల నుంచి కొగలిచ్చేసుకుంటే వచ్చి ముద్దులు పెట్టేసుకుంటే అయిపోద్దా? కాదు కదా. అంటే ఇప్పుడు సినిమాలో చెప్తే ఓకే, మీకు స్క్రిప్ట్ చెప్తే ఓకేనా? సినిమాలో ప్రొఫెషనల్ యాక్టర్స్ కాబట్టి ఓకే. ఇలా మీరు ఏదో ఇంటర్వ్యూ పిలిచేసి మమ్మల్ని ఏదో ఓకే అండి, స్క్రిప్ట్ చెప్తే ఓకే కదా. ఈ స్క్రిప్ట్ నాకు ఆవిడే చెప్పారు, సో ఇది ప్రాంక్. స్క్రిప్టెడ్ ఆవిడే చెప్పారు, అసలు ఆయనకి కోపం వస్తుందో లేదు చెక్ చేద్దాం. అసలు This is the first time I've seen కోపం ఆయనకి. ఓకే ఫైన్, నాకు ఇది తెలుసు కానీ కొంచెం గుండె గట్టి కొట్టుకుంటుంది. ముందే చెప్పేశారు, I don't know what would have happened to you.